ప్రారంభమవుతున్నటువంటి విశాఖ ఉత్సవాలకి విచ్చేసినటువంటి అశేషమైన ప్రజానేకానికి స్వాగతం సుస్వాగతం. ఒక పక్కన ఆ సింహాచలం స్వామి వారి ఆశీస్సులు, మరొక పక్కన అరకు అందాలు, ఇంకొక పక్కన సబ్మెరైన్ మ్యూజియం, అలాగే డాల్ఫిన్ నోసు, ఇక మన కైలాసగిరి పర్వతాలు, పక్కనే ఉండేటువంటి అందమైన సముద్రం. ఇన్ని అందాలని చూడడానికి రెండు కళ్ళు చాలటం లేదు. నిజంగా విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రజానేకం చాలా అదృష్టవంతులు. సాయంత్రం అయిందంటే చాలు బీచ్ షికార్లు, ఫ్యామిలీ టైంలు, అబ్బబ్బబ్బబ్బా స్వచ్ఛమైన గాలి. మరి ఈ రోజు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు జరగబోతున్నటువంటి విశాఖ ఉత్సవాలు ప్రారంభోత్సవ వేడుకలకి విచ్చేసినటువంటి అశేష ప్రజానేకానికి, అలాగే అతిరథ మహారథులందరికీ, మీడియా వారికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఎంతో మంది విశాఖ వాస్తవ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. An initiative by Andhra Pradesh Tourism, Honorable Prime Minister of India Sri Narendra Modi garu, alage Honorable Chief Minister of Andhra Pradesh Sri Nara Chandrababu Naidu garu, Honorable Deputy CM Sri Konidala Pawan Kalyan garu, and Honorable IT Mariyu Education Minister Sri Nara Lokesh garu, Mantri Varyulu, the Minister for Tourism and Cinematography Sri Kandala Durgesh garu, alage APTDC Chairman Sri N Balaji garu, Mariyu Incharge Minister Sri Dola Sri Bala Veeranjaneya Swami garu, ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి కట్టుగా విశాఖపట్నంలో ఉండేటువంటి వాస్తవ్యులకి తరతరాలు గుర్తుండిపోయేటువంటి మెమరీని ఇచ్చేటువంటి విధంగా ఈ విశాఖ ఉత్సవాన్ని తీర్చిదిద్దారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. అలాగే వారితో పాటుగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ శ్రీ అజయ్ జైన్ గారు, ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ శ్రీమతి ఆమ్రపాలి గారు, హరీంద్ర ప్రసాద్ గారు వైజాగ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి విద్యాధరి గారు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గారు, విఎంఆర్డిఏ కమిషనర్ తేజ్ భరత్ గారు, అలాగే సంగ్రాత్ బాగ్చి గారు, ద కమిషనర్ ఆఫ్ పోలీస్, వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. వితౌట్ దేర్ ఎఫర్ట్స్ టుడేస్ ప్రోగ్రామ్ అండ్ ద ప్రోగ్రామ్స్ దట్ ఆర్ ఆన్గోయింగ్లీ బీయింగ్ ప్రెసెంటెడ్ for the next 9 days wouldn't have been such a grand success. So ladies and gentlemen, put your hands together for Vishaka Utsavam Prarambhotsavalaki Swagatam Suswagatam. Alage Shreyas Future City Developers proudly presents Vishaka Utsavam 2026, powered by the Peram Group, KLM Fashion Mall, Keep Loving More, Vega Jewelers. Event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. అటు కుంభమేళాలు, అలాగే విజయవాడ ఉత్సవాలు, దానితో పాటుగానే 5,000కి పైగా ఈవెంట్లు చేసినటువంటి శ్రేయస్ మీడియా వారిని కూడా అభినందిస్తూ ఉన్నాము. ఇక మీకు ఈ 9 రోజుల పాటు ఉత్సవాలు కేవలం విశాఖపట్నంలో మాత్రం కాదండోయ్, మనకి అనకాపల్లిలో కూడా 29, 30వ తారీఖుల ఘనంగా జరగబోతున్నాయి ఉత్సవాలు. అలాగే అరకులో కూడా 30, 31, 1 ఈ 3 రోజుల పాటు అరకు ఉత్సవాలు కూడా జరగబోతున్నాయి. 9 రోజుల పాటు పండగ వాతావరణం నెలకొంది. అంటే సంక్రాంతి పండగ అయిపోయింది అనుకుంటే విశాఖోత్సవం పండగ వచ్చేసింది. అటు ఆర్కే బీచ్లో, అలాగే గోకుల్ పార్క్లో, సాగర్ నగర్, రిషికొండ, భీమ్లీ బీచ్లో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆర్కే బీచ్లో 9 రోజుల పాటు 9 కాన్సర్ట్స్, మీరందరూ ఎంతగానో ఇష్టపడేటువంటి సింగర్స్ కాన్సర్ట్స్ 9 రోజుల పాటు జరగబోతుంది. 3 రోజుల పాటు డ్రోన్ షోస్, అలాగే ఈరోజు మీరు మీ కళ్ళని ఆకాశం వైపు తిప్పకుండా చూసే విధంగా క్రాకర్ షో జరగబోతుంది. మళ్ళీ క్లోజింగ్ సెరమనీ అంటే ఫిబ్రవరి 1వ తారీఖున కూడా క్రాకర్ షో జరగబోతుంది. వీటితో పాటుగా ఆర్కే బీచ్లో ఫుడ్ కోర్ట్స్, ఫ్లీ మార్కెట్ అండ్ ఆల్సో బీచ్ కబడ్డీ అండ్ బీచ్ వాలీబాల్, దీన్ని కోస్టల్ కబడ్డీ అండ్ కోస్టల్ వాలీబాల్ అంటున్నారు. మరి ఆర్కే బీచ్లో ఈ కార్యక్రమాలతో పాటు గోకుల్ పార్క్లో లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసే విధంగా కార్యక్రమాలు, ఆల్సో క్రౌన్ ఆఫ్ విశాఖపట్నం, మిస్, మిస్టర్, మిసెస్, టీన్ వైజాగ్, విశాఖ ఐడల్, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో రంగోలీ కాంపిటీషన్,
సాగర్ నగర్ బీచ్లో యూత్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీ. సాగర్ నగర్ బీచ్లో యూత్ ఎంగేజ్మెంట్ అంటే నాలాంటి యూత్ కోసం, మనలాంటి యూత్ కోసం యూత్ ఎంగేజ్మెంట్ యాక్టివిటీ. రిషికొండ బీచ్లో అడ్వెంచర్ యాక్టివిటీస్. అండ్ విశ్వనాథ్ పోర్ట్ స్టేడియంలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అద్భుతమైనటువంటి వాటర్ రైడ్స్, స్నో వరల్డ్, వాటర్ స్పోర్ట్స్. అమ్మ బాబోయ్, 9 రోజుల పాటు కార్యక్రమంలోని చిన్న ప్రోమోని చదివితేనే అది ఇంత పెద్దగా ఉంటే 9 రోజుల పాటు కార్యక్రమాలని మీకోసం మన ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇనిషియేటివ్గా తీసుకొస్తుంది. ఎంత అద్భుతంగా ఉండబోతుందో మనం చూడనున్నాము. మరి ఈ కార్యక్రమానికి ఒక కర్టన్ రైజర్తో కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాము. లెట్స్ హ్యావ్ ద కర్టన్ రైజర్ ఆఫ్ విశాఖ ఉత్సవం ప్లీజ్. విశాఖపట్నంలో ఏ కార్యక్రమం చేసినా అది సూపర్ డూపర్ హిట్. మరి విశాఖ ఉత్సవాలు చేస్తే అది ఎలా ఉంటుంది మనం చూడబోతున్నాము. ఇంతకు ముందు కూడా నేను విశాఖ ఉత్సవాల్లో చాలాసార్లు పాల్పంచుకున్నాను. విశాఖపట్నానికి వస్తేనే మీ ప్రేమ, మీ అనురాగం, మీ ఆప్యాయతలు మాకెప్పుడు కడుపు నింపేస్తాయి. మరి ఇవాల్టి ఈ కార్యక్రమంలో భాగంగానే మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా స్వర్ణలత గారు అండ్ టీమ్ని వేదిక మీదకి ఆహ్వానించేస్తూ ఉన్నాము. డాక్టర్ స్వర్ణలత గారు అండ్ టీమ్ కూచిపూడి పర్ఫార్మెన్స్తో మనందరినీ కూడా అలరించబోతున్నారు. దేశ విదేశాల్లో అనేక కార్యక్రమాలను చేసినటువంటి డాక్టర్ స్వర్ణలత గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. వారి టీంతో పాటు గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ
అనిత గారు ఎనీ టైం లేడీస్ ఫస్ట్, అందుకే నన్ను ముందు స్టేజ్ ఎక్కిస్తారు. సో మంత్రివర్యులు మన హోమ్ మినిస్టర్ అనిత గారితోనే, అనిత గారు మీరు కూర్చోండి. మేడం మేడం ప్లీజ్ ఒక మైక్. అనిత గారు మర్యాద ఎక్కువ. చాలా సంతోషం. థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ. మీరు గ్లామర్లో నాతో పోటీకి వచ్చేస్తున్నారు చాలా. అంతేనంటారా? ఓకే పర్వాలేదు. అయితే అనిత గారు విశాఖపట్నం అంటే లేదండి మన యూత్, అవును యూత్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పారు, అటు వెళ్దాం అనుకుంటున్నాను నేను. సో అనిత గారు మీకు విశాఖపట్నం అంటే ముందు గుర్తొచ్చేది ఏంటి? ఆటోమేటిక్గా మా ఆర్కే బీచ్. ఆర్కే బీచ్, కరెక్ట్ బీచ్. అండ్ అలాగే కైలాసగిరి, డాల్ఫిన్స్ నోసు. విశాఖపట్నంతో మీకు ఉండేటువంటి అనుబంధం ఏదైనా ఒక 2 మాటల్లో మాతో షేర్ చేస్తారా? పుట్టి పెరిగిన ఊరు, చదువుకున్న ఊరు, చాలా అనుబంధం ఉన్న ఊరు. విశాఖపట్నం అంటే ఒక ఎమోషన్ మా అందరికీ కూడా. సో విశాఖపట్నం అనేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంతోనే ఈరోజు విశాఖ ఉత్సవానికి కూడా మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఈరోజు అదే కార్యక్రమానికి రావటం, అంతే జోష్గా ఉండటం. ఆ జోష్కి ఈరోజు సుమా గారు కూడా యాడ్ అవ్వటం. థ్యాంక్ యూ అనిత గారు. ఫ్లీ మార్కెట్ ఉంది, అలాగే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, కాన్సర్ట్స్ ఉన్నాయి, ఇన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి. వాటితో పాటు వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్, ఇన్ని మ్యాచెస్ జరుగుతున్నాయి. వీటిలో మీ ఫేవరెట్ ఏంటి? ఆబ్వియస్లీ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కదండి. అదే కదా, అదే స్పిరిట్తో ఉండాలి మనం. అవును. సందులో సడేమియా మీ ఎనర్జీ సీక్రెట్ ఫుడ్ ఏంటో ఒకసారి చెప్పేస్తారా మాకు? కొట్టేస్తారేమో. అంటే ఆ సీక్రెట్ ఫుడ్ చెప్తేనంటారా? ఆబ్వియస్లీ అందరికీ ఎమోషన్ చిన్న చికెన్ ఉంటుందండి. అంతే కదా, ఇప్పుడే నేను తినేసి వచ్చాను అంతే. ఓకే. అలాగే కొంచెం ముద్దపప్పు, ఆవకాయ, అన్నం, గడ్డ పెరుగు, అంతే లైఫ్ సెటిల్ అయిపోతుంది. అంతే, డన్. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. అండ్ అలాగే వీరాంజనేయ స్వామి గారు, సార్ మీకు విశాఖపట్నంతో ఉండేటువంటి అనుబంధం ఒక్క పాట రూపంలో ఏమైనా చెప్తారా సార్ అని అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు చెప్పరు కాబట్టి మీరు మాట రూపంలోనే చెప్పేయండి. కందుల దుర్గేష్ గారు అయితే చెప్పేస్తారు, ఎందుకంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కాబట్టి. సినిమాటోగ్రఫీ చక్కని తెలుగు మీద కమాండ్ ఉన్న వ్యక్తి. నేను ఇక్కడ విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చదువుకున్నాను. ఓకే సార్. దట్ వై విశాఖపట్నంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు అనిత గారు చెప్పినటువంటి ఏవైతే స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచి ప్రజల్ని ఇక్కడ ఆస్వాదింపజేసేదానికి, పర్యాటకులను ప్రోత్సహించేదానికి ఉన్నటువంటివి. ఈ ప్రాంతంలో నేను చదువుకొని ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ ఈరోజు విశాఖ ఉత్సవంలో పాల్గొనడం మంచి అదృష్టంగా భావిస్తాను. సార్ మీరు యూత్గా ఉండేటువంటి రోజులు, అఫ్కోర్స్ మీరు ఇప్పటికి కూడా యూతే సార్, అది వేరే విషయం. అయితే ఫ్రెండ్స్తో కలిసి విశాఖపట్నంలో ఏ స్పాట్స్కి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు అని తెలుసుకోవడానికి విశాఖపట్నం వాస్తవ్యులు మీరందరూ కూడా నాలాగే కోరుకుంటున్నారు కదా సార్. ఇదే స్పాట్ ఆర్కే బీచేనా సార్? అందరికీ ఇదే స్పాట్. వెల్ ఫేమస్. కరెక్ట్ కరెక్ట్. కామన్గా అందరు కూడా వచ్చేటువంటి ప్లేస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మంత్రివర్యులు సార్ కందుల దుర్గేష్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సార్. అదే మీరు ఎలాగో ఇప్పుడు నేను వీరాంజనేయ స్వామి గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక పాట ప్రిపేర్ అయ్యి ఉంటారని మేము అనుకుంటున్నాము. నేను పాట దయచేసి పాడలేను, మీరు వినాలనుకుంటున్నారు. ఎందుకంటే జనరలీ మేము మినిస్టర్స్ అందరినీ కూడా వారి స్పీచెస్ ఇవ్వగా చూస్తూ ఉంటాం, కానీ పోనీ మీకు ఇష్టమైనటువంటి ఒక పాట ఈరోజు విశాఖపట్నానికి డెడికేట్ చేయమంటే మీరు ఏం చేస్తారు? మీరు ఇప్పుడే చెప్పక్కర్లేదు, మనకి ఇంకొక అరగంట తర్వాత అయినా సరే నేను స్టేజ్ మీద అడుగుతాను. ఓకే. సో విశాఖపట్నంతో మీకు ఉండేటువంటి అనుబంధం చెప్పేస్తారండి సార్? ఆయన చెప్పేస్తారు. విశాఖపట్నం అనగానే ఒక సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టినీళ్ళు, అదేవిధంగా అద్భుతమైనటువంటి కవులు, కళాకారులు పుట్టినటువంటి ప్రాంతం. దాంతోపాటు గురజాడ అప్పారావు గారు లాంటి దేశాభిమానం కద్దని ఒట్టి మాటలు చెప్పకోయి గట్టి మేలు తలపెట్టబోయి అని చెప్పినటువంటి కవి కానీ, అదేవిధంగా ఇదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి అనేక మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి గాయకులు కానీ, కళాకారులు కానీ, వీరందరూ మాకు స్ఫూర్తి. అటువంటి మహానుభావులు పుట్టినటువంటి గడ్డ విశాఖపట్నం అంటే అదొక అనుభూతి. నేను పక్కనే ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాకు చెందినవాడిని అయినప్పటికీ కూడా విశాఖపట్నంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అదేవిధంగా ఇవాళ ఈ ఉత్సవాలు కూడా ఒక ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే విధంగా చేస్తున్నాం కనుక విశాఖ ఉత్సవాలే ఒక బ్రాండ్ ఇమేజ్ని ఇచ్చేయనేటువంటి మాటని తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.